అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం హెల్తీగా టేస్టీగా ఉండే కందిపప్పుతో హల్వాని చేసుకుందామండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు 10 నిమిషాల్లో దీన్ని రెడీ చేసుకోవచ్చండి. స్టవ్ పై ఒక చిన్న కుక్కర్ని పెట్టుకుని ఒక టీ గ్లాస్ కందిపప్పుని తీసుకుని ద్వారగా వేయించుకోవాలి. దీని క్వాంటిటీలో చెప్పాలంటే 100 గ్రాములండి. పప్పు ద్వారగా వేగిన తర్వాత దీనిలోని వాటర్ పోసుకుని ఒకసారి శుభ్రం చేసుకోవాలి. పప్పులో ఒక గ్లాసు పప్పుకి 3 గ్లాసుల వాటర్ని వేసుకొని వాటర్ పైకి పొంగిపోకుండా ఒక స్పూన్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని 3 విజిల్స్ రానివ్వాలి. కుక్కర్కి ఆవిరంతా పోయిన తర్వాత మూతను తీసుకుని పప్పుని గరిటతో ఇంకా మెత్తగా చేసుకోవాలి. ఈ ముద్దపప్పు చాలా సాఫ్ట్గా ఉండాలండి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే మిక్సీలో వేసుకునన్నా ఒకసారి గ్రైండ్ చేసుకోవచ్చు. ఒక గ్లాసు పప్పుకి 3/4 గ్లాసు బెల్లాన్ని వేసుకోవాలండి. ఇది పప్పులో కలిసేలాగా బాగా కరిగించుకోవాలి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకుని నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులను వేసుకొని వేయించుకోవాలి. ఈ జీడిపప్పు పలుకులు వేగుతుండగా కొన్ని కిస్మిస్ను కూడా వేసుకొని రెండింటిని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కడాయిలో 1 స్పూన్ నెయ్యిని వేసుకొని నెయ్యి కరిగిన తర్వాత 2 స్పూన్ల గోధుమ పిండిని వేసి నేతిలో వేయించుకోవాలి. అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు హెల్తీగా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. గోధుమ పిండి నేతిలో బాగా వేగిన తర్వాత బెల్లం కలిపిన ముద్దపప్పుని ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మధ్యలో నెయ్యి వేసుకుంటూ పప్పును బాగా కలుపుకోవాలి. ఇందులోనే పచ్చి కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో కొబ్బరి పొడి వేయడం వల్ల హల్వా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎండు కొబ్బరి పొడినైనా వేసుకోవచ్చు. కొబ్బరి పొడి హల్వాలో కలిసిన తర్వాత ఇందులో చిటికెడు ఫుడ్ కలర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. మధ్యలో 1 స్పూన్ నెయ్యిని వేసుకుని హల్వాను బాగా కలుపుకోవాలి. ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. హల్వా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతున్నప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, టేస్టీగా హెల్తీగా మన ముద్దపప్పు హల్వా రెడీ అయిపోయింది.